హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. మనం గ్రోత్ సెంటర్ మొత్తం ఒక రౌండ్ వేసాం. ఎందుకంటే చాలామందికి బొబ్బుల్లో ఇండస్ట్రీ డెవలప్ చేయాలని చాలా పెద్ద కోరికతో వస్తున్నారు. అలాగని మంచి ఖాళీ ప్లేసులు, ఖాళీ ఇండస్ట్రీలు చాలా వరకు ఉన్నాయి. చాలామంది డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చాలా డెవలప్ అవుతుంది గ్రోత్ సెంటర్. కాబట్టి అందరూ ఒక మంచి ఆలోచనతో గ్రోత్ సెంటర్ని డెవలప్ చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు టైంలో ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతుందనే ఆలోచనతో చాలా ముందుకు వస్తున్నారు. చాలామంది ఫారిన్ కంట్రీస్ నుండి నాకు కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే మనకి ప్రజెంట్ 2 ఎకరాలకు ఒకటి కావాలని, ల్యాండ్ కావాలని, 3 ఎకరాలు కావాలని ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ గ్రోత్ సెంటర్ మొత్తం ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది నేను స్టడీ చేయగా మనకి వేకెంట్ ల్యాండ్స్ అయితే చాలా వరకు దొరికాయి. అయితే ఈ వేకెంట్ ల్యాండ్స్ చాలా వరకు చేయిలు మారినవి ఉన్నాయి, చేయిలు మారినవి ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయన్నమాట గ్రోత్ సెంటరు. ఓ పర్సన్ కొనుక్కొని మళ్ళీ రీసేల్కి పెడుతున్నారు. లేదు డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. డైరెక్ట్ గవర్నమెంట్ నుండి కొనుక్కుంటే స్క్వేర్ మీటర్లో మనకి రేట్ వేస్తున్నారు, చాలా తక్కువకే వస్తుంది. గవర్నమెంట్ రీజన్ ప్రకారం చాలా తక్కువ రేట్లో ఉంది. అదే చేయి మారితే మాత్రం రీసేల్లో చాలా ఎక్కువ రేట్లలో ఉన్నాయన్నమాట గజం రేటు. కాబట్టి ఎవరైనా కానీ మీరు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఏపీఐస్ నుండే డైరెక్ట్ కొనుక్కోండి, చాలా తక్కువకే వస్తుంది. వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ చాలా పెద్దగా డెవలప్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలి, లేదా నేను కొత్తగా ఒక మంచి ఐడియాతో ఉన్నాను, ఇండస్ట్రీ పెట్టుకోవాలి సొంతంగా అనుకున్న మాత్రం గ్రోత్ సెంటర్ను అప్రోచ్ అవ్వండి. గవర్నమెంట్ ద్వారా నేరుగా తీసుకోండి. చాలా భూమి ఉంది గ్రోత్ సెంటర్లో. మంచి ఆలోచన. గ్రోత్ సెంటర్ పెంచితే మొత్తం బొబ్బులి మండలం మాత్రం డెవలప్ అవుతుంది. మనకి ఫారిన్ కంట్రీస్ నుండి ఇంకా అవేర్నెస్ చాలా ప్లేసుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మన బొబ్బులి గ్రోత్ సెంటర్ డెవలప్ అయితే బొబ్బులు మొత్తం ఇంకా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఇది కూడా ప్రభుత్వం కూడా కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే గ్రోత్ సెంటర్ మరింత రెట్లు పెరుగుతుంది. 2-3 పెద్ద ఇండస్ట్రీలు వచ్చినట్లయితే మాకు మంచిదన్నమాట. అలా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం. అయితే పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని ఇండివిజువల్గా అనుకుంటున్నారు. కాబట్టి దానికి కూడా మంచి ప్లేసెస్సే. ఎవరైనా మంచి ఐడియాతో ఉన్న వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ వైడ్ మంచిగా ఇక్కడ ఉంటుంది. రోడ్లు కానీ, మంచి వాతావరణం కానీ, అన్ని రకాలుగా ఈ ఇండస్ట్రీ గ్రోత్ సెంటర్ చాలా బాగుంది. 15,000 ఎకరాలు మొత్తం మ్యాప్ కూడా మీకు పెడతాను, పీడిఎఫ్ కింద లింక్ ఇస్తాను, చూడండి. చూసి మీరు నాకు ఎవరైనా కానీ ఇండస్ట్రీ సొంతంగా పెట్టాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ 2-3 కాంటాక్ట్ చేశారు. వాళ్ళ కోసమే ఇదంతా స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ దొరికాయి మనకి 2-3 వేకెన్సీ ల్యాండ్. వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. మనం డైరెక్ట్గా వాళ్ళకి చేయగలుగుతున్నాం. కాబట్టి ఇందులో కూడా మనకి వే ఎలా ఉంది, ఎవరిని కలిస్తే అవుతుంది, ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి తెలుసుకున్నాం. కాబట్టి గ్రోత్ సెంటర్లో ఎవరికైనా ప్లేస్ కావాలి, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మన కమిషన్ మాత్రం 2% ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. నేరుగా మనం గవర్నమెంట్ నుండి తీసుకుంటే ల్యాండ్ చాలా తక్కువకు వస్తుంది. చేతులు మారేవి తీసుకోవద్దు. ఎప్పుడు మీకు కంపల్సరీ అంటే మాత్రమే చేతులు మారేవి తీసుకోండి. కాబట్టి చేతులు మారే వాటికన్నా ఏపీఐస్ నుండి తీసుకుంటే చాలా తక్కువగానే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇండస్ట్రీ పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్కి అది పనికొస్తుంది. ఇదనమాట మనం మన పార్టీకి సెలెక్ట్ చేసింది. ఇలాగా ఎకరా 58 సెంట్లు అనమాట. ఇది ఇక్కడ నుండి చాలా వేకెంట్ ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ది ఉంది, ఆ లైన్ అంతా. కాబట్టి ఈ లైన్లో మనకి ఎక్కడైనా కానీ ప్రాబ్లం లేదన్నారు. సో ఇది 16 ఎకరాలు బయోటెక్నాలజీ దాన్ని